రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. యూదానందు అబీయాము పరిపాలనము. ఇశ్రాయేలు మండలమున యెరోబాము పరిపాలన కాలము 18వ ఏట అబీయాము యూదా మండలమునకు రాజయ్యెను. అతడు యెరూషలేమున 3 ఏండ్లు పరిపాలించెను. అతని తల్లి అబ్షాలోము కుమార్తె మాకా. అబీయాము తన తండ్రి వలె దుష్కార్యములు చేసెను. దావీదు హృదయము వలె అతని హృదయము ప్రభువు మీద లగ్నము కాదయ్యెను. అయినను దావీదు ముఖము చూచి ప్రభువు అతనికి ఒక కుమారుని ప్రసాదించెను. ఆ కుమారుడు అబీయాము తరువాత యెరూషలేము నుండి పరిపాలనము చేసి ఆ నగరమును సుస్థిరము చేయవలయునని ప్రభువు తలంచెను. దావీదు యావేకు నచ్చినట్లు ధర్మబద్ధముగా ప్రవర్తించి అతని ఆజ్ఞలను పాటించెను గనుక ప్రభువు అట్లు చేసెను. అబీయాము రాజ్యము చేసినంత కాలం అతనికిని యెరోబామునకు బద్ధ వైరముగా ఉండెడిది. అబీయాము జీవితములోని ఇతరాంశములన్నీయు యూదా రాజుల చరిత్రలో లిఖింపబడియే ఉన్నవి. అంతటా అబీయాము చనిపోగా అతనిని దావీదు నగరముననే పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు ఆసా రాజయ్యెను. యూదాలో ఆసా పరిపాలనము. ఇశ్రాయేలు మండలమున యెరోబాము పరిపాలన కాలము 20వ ఏట యూదా రాష్ట్రమున ఆసా రాజయ్యెను. అతడు యెరూషలేము నుండి 41 ఏండ్లు పరిపాలించెను. అతని పితామహి అబ్షాలోము కుమార్తె మాకా. ఆసా తన పితరుడైన దావీదు వలె ధర్మబద్ధముగా జీవించి యావేకు ఇష్టుడయ్యెను. మరియు అతడు వేశ్యల వలె ప్రవర్తించు మగవారినందరినీ తన రాజ్యము నుండి బహిష్కరించెను. తన పూర్వులు నెలకొల్పిన విగ్రహములను నాశము చేసెను. అతడు తన పితామహి మాకా అషేరా దేవతకు ఒక విగ్రహమును నెలకొల్పగా ఆమెను రాజమాత పదవి నుండి తొలగించెను. ఆ విగ్రహమును ముక్కలు చేసి కీద్రోను నది ఒడ్డున కాల్చివేశెను. ఆసా పూజా మందిరములన్నిటినీ నిర్మూలింపకుండాను అతని హృదయము మాత్రము పూర్తిగా యావే మీదని లగ్నమయ్యను. అతడు తన తండ్రి తానును ప్రభువున అర్పించిన వెండి బంగారములను ఇతర పరికరములను కొనివచ్చి దేవాలయమునకు అప్పగించెను. ఆసా రాజును ఇశ్రాయేలు మండలమునేలిన బాషా రాజును జీవిత కాలమంతయు పోరాడుకొనుచునే ఉండిరి. బాషా యూదా మండలముపై దండెత్తి వచ్చి రామా పట్టణమును ప్రాకారములతో సురక్షితము చేసెను. దానితో యూదా మండలమున రాకపోకల కాటంకము కలిగెను. కనుక ఆసా రాజభవనమున దేవాలయమున మిగిలియున్న వెండి బంగారములను చేకొని సేవకుల ద్వారా సిరియా రాజగు బెన్హెదదునకు కానుకగా పంపించెను. ఈ రాజు తబ్రిమోను కుమారుడు హెస్యోనునకు మనుమడు. ఆసా మన తండ్రుల వలె మనమును స్నేహితులముగా ఉండుము. నేను నీకు వెండి బంగారములను కానుకగా పంపితిని. ఇక మీదట నీవు ఇశ్రాయేలు రాజైన బాషాతో పొత్తు విడువము. అతడు నా రాజ్యము నుండి తన సైన్యమును మరలించుకొని పోవలయునని బెన్హెదదునకు వర్తమానమంపెను. బెన్హెదదు ఆసాతో సంధి చేసుకొని ఇశ్రాయేలు పట్టణముల మీదకి సైన్యాధిపతులను పంపెను. ఈయోను, దాను, అబేల్మెత్మాకా పట్టణములను కిన్నెరెతు, నఫ్తాలి మండలములను వశము చేసుకొనిరి. ఈ ఉదంతము విని బాషా రామా పట్టణమును సురక్షితము చేయుట మానేసి తీర్సా నగరమునకు వెడలిపోయెను. అప్పుడు ఆసా యూదా మండలములోని ప్రజలనెల్లా పిలిపించి రామా నగరమును సురక్షితము చేయుటకై బాషా కొని వచ్చిన రాళ్లను కలపను మోయించుకొని వచ్చెను. ఆ సామాగ్రితో అతడు బెన్యామీను మండలములోని గెబా, మిస్పా నగరములను సురక్షితము చేసెను. ఆసా జీవితములోని ఇతరాంశములు, అతడు చూపిన పరాక్రమము, అతడు చేసిన పనులు, కట్టించిన పట్టణములు యూదా రాజుల చరిత్రలో
లిఖింపబడియే ఉన్నవి. ఆసా రాజు ముసలితనమున కాలి పాదముల జబ్బుతో బాధపడెను. అంతటా ఆసా చనిపోగా దావీదు నగరమునని పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు యెహోషాపాతు రాజయ్యెను. నాదాబు ఇశ్రాయేలును ఏలుట. ఆసా రాజు యూదా మండలమును పరిపాలించిన కాలము 2వ ఏట యెరోబాము కుమారుడైన నాదాబు ఇశ్రాయేలు రాష్ట్రమునకు రాజై 2 ఏండ్లు పరిపాలించెను. అతడును తన తండ్రి వలె యావే ఇష్టపడని దుష్కార్యములు చేసెను. ప్రజలను కూడా పాపమునకు పురికొల్పెను. ఇస్సాకారు గోత్రమునకు చెందిన అహీయా పుత్రుడు బాషా నాదాబు మీద కుట్ర పన్నెను. నాదాబు తన సైన్యముతో ఫిలిష్తియాలోని గిబ్బెతోను నగరమును ముట్టడించుచుండగా బాషా అతనిని చంపివేశెను. ఆసా యూదా మండలమును పరిపాలించిన కాలము 3వ ఏట ఈ సంఘటనము జరిగెను. ఆ రీతిగా నాదాబును చంపి బాషా ఇశ్రాయేలు మండలమునకు రాజయ్యెను. రాజైన వెంటనే బాషా యెరోబాము వంశీయులనందరినీ మట్టుపెట్టెను. ప్రభువు షిలో ప్రవక్త అయిన అహియా ముఖమున చలవిచ్చినట్లే యెరోబాము వంశమున ఒక్క పురుగు కూడా మిగలకుండా అందరూ చచ్చిరి. యెరోబాము దుష్కార్యములు చేసి ఇశ్రాయేలీయులను కూడా పాపమునకు పురికొల్పి ప్రభు కోపమును రెచ్చగొట్టెను కనుక అతని వంశము మొదలంట నాశనమయ్యెను. నాదాబు జీవితములోని ఇతర అంశములు, అతడు చేసిన పనులు ఇశ్రాయేలు రాజు చరిత్రలో లిఖింపబడియే ఉన్నవి. యూదా రాజగు ఆసా ఇశ్రాయేలు రాజగు బాషా జీవిత కాలమంతయు పోరాడుకొనుచునే ఉండిరి. బాషా ఇశ్రాయేలును పరిపాలించుట. ఆసా యూదా మండలమున పరిపాలించిన కాలము 3వ ఏట అహియా కుమారుడగు బాషా ఇశ్రాయేలు రాష్ట్రమునకు రాజయ్యెను. అతడు తీర్సా పట్టణము నుండి 24 ఏండ్లు పరిపాలించెను. యెరోబాము వలె అతడును యావే ఇష్టపడని దుష్కార్యములు చేసెను. ప్రజలను కూడా పాపమునకు పురికొల్పెను. 16వ అధ్యాయము. ప్రభువు హనానీ కుమారుడైన యోహు ముఖమున బాషా రాజునకు ఈ సందేశము వినిపించెను. నేను నిన్ను దీనదశ నుండి పైకి తీసుకుని వచ్చి నా ప్రజలకు రాజుగా నియమించితిని. అయినను నీవును యెరోబాము వలె దుష్కార్యములు చేసి ప్రజలచే కూడా పాపము చేయించితివి. ప్రజల పాపములు నా కోపమును రెచ్చగొట్టినవి కనుక యెరోబాము వంశము వలె నిన్నును నీ వంశమును నామరూపము లేకుండా చేసెదను. నీ కుటుంబము వారు పట్టణమున చచ్చరేని కుక్కలు వాని శవములను తినును. పొలమున చచ్చరేని రాబందులు వారి శవములను తినును. బాషా చరిత్రలోని ఇతరాంశములు, అతని సాహస కృత్యములు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో లిఖింపబడియే ఉన్నవి. బాషా చనిపోగా తీర్సాలో పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు ఏలా రాజయ్యెను. ప్రభువు బాషాకును అతని వంశమునకును ముప్పు తెచ్చుటకై యెహూ ప్రవక్త ముఖమున తన సందేశమును వినిపించెను. బాషా దుష్కార్యములు చేసెను కదా. అతడు యెరోబాము వలె దుష్కార్యములు చేసి ప్రభువు కోపమును రెచ్చగొట్టుట మాత్రమే కాదు, యెరోబాము కుటుంబమును కూడా నాశము చేసెను. ఇశ్రాయేలులో ఏలా పరిపాలనము. యూదా మండలమున ఆసారాజు పరిపాలన కాలము 20వ ఏట ఇశ్రాయేలు రాష్ట్రమున బాషా కుమారుడు ఏలా రాజయ్యెను. అతడు తీర్సా నుండి 2 ఏండ్లు పరిపాలించెను. అంతటా రాజు రథబలమునందు అర్ధభాగమునకు అధిపతిగానున్న సైనికోద్యోగి సిమ్రి ఏలాపై కుట్ర పన్నెను. ఒకనాడు రాజు తీర్సా పట్టణమున రాజప్రాసాద సంరక్షకుడైన ఆర్సా ఇంట తప్పత్రాగి ఉండెను. సిమ్రి ఆర్సా ఇల్లు సొచ్చి రాజును హత్య చేసి తాను రాజయ్యెను. యూదా మండలమున ఆసా పరిపాలన కాలము 27వ ఏట ఈ సంఘటనము జరిగెను. సిమ్రి రాజయి
సింహాసనమెక్కినదే తడవుగా బాషా కుటుంబం వారిని అందరినీ వధించెను. బాషా బంధువులలో మగవారు అతని మిత్రులందరూ చచ్చిరి. ప్రభువు బాషాకు ముప్పు తెత్తునని ప్రవక్త యెహూ ముఖమున పలికినట్లే సిమ్రి అతని వంశమునంతటినీ హతమార్చెను. బాషా మరియు అతని కుమారుడు ఏలా విగ్రహములను పూజించి ప్రజలచే పాపము చేయించి ఇశ్రాయేలు దేవుడైన యావే కోపమును రెచ్చగొట్టిరి. ఏలా జీవితములోని ఇతరాంశములు, అతడు చేసిన పనులు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో లిఖింపబడియే ఉన్నవి. ఇశ్రాయేలులో సిమ్రి పరిపాలనము. యూదా మండలమున ఆసా పరిపాలన కాలము 27వ ఏట ఇశ్రాయేలు రాష్ట్రమున సిమ్రి రాజై తీర్సా పట్టణము నుండి 7 రోజులు పరిపాలించెను. అప్పుడు ఇశ్రాయేలు సైన్యములు ఫిలిష్తియాలోని గిబ్బెతోను నగరమును ముట్టడించుచుండెను. సిమ్రి కుట్ర పన్ని రాజును వధించెనని విని సైనికులు తమ సైన్యాధిపతి అయిన ఒమ్రీని నాడే శిబిరమున రాజుగా ప్రకటించిరి. ఒమ్రీ గిబ్బెతోను నుండి సైన్యముతో వెడలి వచ్చి తీర్సా పట్టణమును ముట్టడించెను. పట్టణము ఒమ్రీ వశము కాగానే సిమ్రి రాజ ప్రాసాదము అంతర్భాగమునందలి రక్షణ గృహమునకు పారిపోయి రాజగృహమునకు నిప్పంటించెను. తానును ఆ మంటలలోనే ప్రాణము కోల్పోయెను. సిమ్రి కూడా యెరోబాము వలె యావే ఒల్లని దుష్కార్యములు చేసి ప్రజల చేత కూడా పాపము చేయించెను. కనుక అతనికి ఈ రీతిగా శాస్తి జరిగెను. సిమ్రి జీవితములోని ఇతరాంశములు, అతడు పన్నిన కుట్రలు ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడియే ఉన్నవి. అంతటా ఇశ్రాయేలు ప్రజలు 2 విభాగములయ్యెను. ఒక పక్షము వారు గీనతు కుమారుడైన తిబ్నీని రాజును చేయగోరిరి. మరి ఒక పక్షము వారు ఒమ్రీని రాజును చేయగోరిరి. చివరకు ఒమ్రీ పక్షము వారిదై పైచేయి అయ్యెను. కనుక తిబ్నీ ప్రాణములు కోల్పోగా ఒమ్రీ రాజయ్యెను. ఇశ్రాయేలున ఒమ్రీ పరిపాలనము. యూదా మండలమున ఆసారాజు పరిపాలనా కాలము 31వ ఏట ఇశ్రాయేలు రాష్ట్రమున ఒమ్రీ రాజయి 12 ఏళ్లు పరిపాలించెను. తొలి 6 ఏండ్లు అతడు తీర్సా నుండియే రాజ్యము చేసెను. ఆడు తరువాత అతడు షెమెరు అనువారి యొద్ద నుండి 6000 వెండి నాణెములకు సమరియా కొండను కొనెను. దాని మీద ఒక నగరమును నిర్మించి దానికి షెమెరు జ్ఞాపకార్థముగా సమరియా పేరునే పెట్టెను. ఒమ్రీ కూడా యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. తన పూర్వులందరికంటేను దుర్మార్గుడయ్యెను. అతడు యెరోబాము వలె యావే సహింపని దుష్కార్యములు చేసెను. ప్రజలను కూడా విగ్రహారాధనకు పురికొల్పి ప్రభువు కోపమును రెచ్చగొట్టెను. ఒమ్రీ జీవితములోని ఇతరాంశములు, అతని సాహస కృత్యములు ఇశ్రాయేలు రాజుల చరిత్రలో లిఖింపబడియే ఉన్నవి. ఒమ్రీ చనిపోగా అతనిని సమరియాలోనే పాతిపెట్టిరి. అతని తరువాత అతని కుమారుడు ఆహాబు రాజయ్యెను. ఇశ్రాయేలులో ఆహాబు పరిపాలనా కాలము. యూదా మండలమున ఆసారాజు పరిపాలనా కాలము 38వ ఏట ఒమ్రీ కుమారుడు ఆహాబు ఇశ్రాయేలు రాష్ట్రమునకు రాజయ్యెను. అతడు సమరియా నుండి 22 ఏళ్లు పరిపాలించెను. కాని ఆహాబు తన పూర్వులందరికంటే కూడా అధికముగా యావే ఒల్లని దుష్కార్యములు చేసెను. అతడు యెరోబాము వలె దుష్కార్యములు చేయుట చాలదన్నట్లు సీదోను రాజగు ఎద్బాలు కుమార్తె యెజబెలును వివాహమాడి బాలు దేవతను కొలిచెను. ఆ రాజు సమరియాలో బాలు దేవరకు ఒక దేవాలయమును కట్టి పూజాపీఠమును నెలకొల్పెను. పైగా అషేరా దేవతను పూజించుటకొక పొయ్యి స్తంభమును కూడా నెలకొల్పెను. తన పూర్వులైన ఇశ్రాయేలు రాజులందరికంటే కూడా అధికముగా ఆహాబు యావే కోపమును రెచ్చగొట్టెను. ఆహాబు కాలమున బేతేలు నివాసి హీయేలు
యెరికో నగరమును పునర్నిర్మించెను. ప్రభువు నూను కుమారుడు యెహోషువ ద్వారా సెలవిచ్చినట్లే హీయేలు యెరికోకు పునాదులెత్తినప్పుడు తన పెద్ద కొడుకు అబీరాము చనిపోయెను. నగర ద్వారమును నిర్మించినప్పుడు కడగొట్టు కొడుకు సేగూబు చనిపోయెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 16వ అధ్యాయము. కాని ఆసా పరిపాలనా కాలము 36వ ఏట ఇశ్రాయేలు రాజు బాషా యూదా మీద దాడి చేసెను. అతడు తన నగరమైన రామాను సురక్షితము చేసి యూదా మండలము తోడి రవాణా సౌకర్యములకు అంతరాయము కలిగించెను. కనుక ఆసా తన ప్రాసాదమున దేవళమున ఉన్న వెండి బంగారమును దమస్కున వసించు సిరియా రాజు బెన్హదదుకు కానుకగా పంపి ఇట్లు సందేశము చెప్పించెను. మన తండ్రుల వలె మనము కూడా పరస్పరము ఒట్టు కుదుర్చుకొందము. నేనీ వెండి బంగారములను కానుకగా పంపుచున్నాను. నీవు ఇశ్రాయేలు రాజు బాషాతో సఖ్య సంబంధములు వదలుకోవలయును. అతడు నా దేశము నుండి తన సైన్యమును మరలింపవలయును. బెన్హదదు ఆసాతో ఒట్టు కుదుర్చుకొని ఇశ్రాయేలు దేశము మీదికి తన సైన్యాధిపతులను పంపెను. వారు ఈయోను, దాను, అబెల్మాయిము వస్తు సంభారములు ఉంచిన నఫ్తాలి మండలములోని నగరములు ఆక్రమించుకునిరి. బాషా ఈ సంగతి తెలుసుకొని రామా నగరమును సురక్షితము చేయుట మానివేసెను. ఆ పనిని పూర్తిగా విరమించుకొనెను. ఆసా యూదీయులనెల్లరినీ పిలువనంపగా వారు పోయి బాషా రాజు రామానగరమున ప్రోగు చేసిన రాళ్లను కలపను కొనివచ్చిరి. వానితో గేబా, మిస్పా నగరములను సురక్షితము చేసిరి. హనానీ ప్రవచనము. అప్పుడు హనానీ ప్రవక్త ఆసా యొద్దకు వచ్చి, నీవు సిరియా రాజును నమ్మి ప్రభువును అలక్ష్యము చేసితివి కనుక ఇశ్రాయేలు సైన్యము నీ చేతులలో నుండి తప్పించుకొని పోయెను. ఇథియోపీయులు, లిబియనులు చాలా రథములను, గుర్రములను, గొప్ప సైన్యములను ప్రోగు చేసుకుని రాలేదా? అయినను నీవు ప్రభువును నమ్మితివి కనుక ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ప్రభువు నేత్రములు ప్రపంచమంతటినీ పరికించుచుండును. తనను నమ్మిన భక్తులకు ఆయన బలమును దయచేయును. నీవు తెలివి తక్కువ పనిచేసితివి కనుక ఇప్పటి నుండి నీకు యుద్ధములు తప్పవు అని చెప్పెను. అట్లు ప్రవచనము చెప్పినందుకు రాజు హనానీపై కినుక పూని అతనిని చెరలో త్రోయించెను. ఇదే సమయమున అతడు తన పౌరులను కొందరిని హింసించుటకు పూనుకొనెను. ఆసా పరిపాలనాంతము. ఆసా ఉదంతమెల్లా యూదా, ఇశ్రాయేలు రాజుల చరితమున లిఖింపబడి ఉన్నది. ఆసా పరిపాలనా కాలము 39వ ఏట అతని పాదముకు తీవ్రమైన వ్యాధి సోకెను. అప్పుడైనా అతడు ప్రభువును శరణు వేడడయ్యను. పైపెచ్చు వైద్యులను ఆశ్రయించెను. అతడు తన పరిపాలనా కాలము 41వ ఏట కాలధర్మము నొందెను. దావీదు నగరమున తాను స్వయముగా తొలిపించుకునిన రాతి సమాధిలోనే అతనిని పాతిపెట్టిరి. అతని శవమును సుగంధ ద్రవ్యములతో, పరిమళ తైలములతో లేపనము చేసిరి. సంతాప సూచనముగా పెద్ద మంట వేసిరి. 17వ అధ్యాయము. యెహోషాఫాతు పరిపాలన. ఆసా తరువాత అతని కుమారుడు యెహోషాఫాతు రాజై ఇశ్రాయేలీయులను ఎదిరించుటకు తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదాలోని ప్రహరీగల సురక్షిత పట్టణములందు, గ్రామములందు, ఎఫ్రాయిము మండలమున ఆసా ఆక్రమించుకొనిన నగరములందు సైన్యములను ఉంచెను. ధర్మశాస్త్రమును పాటించుట. యెహోషాఫాతు
తన తండ్రి తొలినాటి జీవితమును అనుకరించెను. అతడు బాలుదేవతలను పూజింపలేదు కనుక ప్రభు అతనిని దీవించెను. ఆ రాజు ఇశ్రాయేలు రాజు వలె ప్రవర్తింపక తన తండ్రి కొలిచిన దేవుని కొలిచి ఆ ప్రభువు ఆజ్ఞలను పాటించెను. ప్రభువు అతని రాజ్యాధికారమును సుస్థిరం చేసెను. యూదీయులెల్లరూ అతనికి కానుకలు కొనివచ్చిరి కనుక అతని సిరి సంపదలు వృద్ధి చెందెను. కీర్తి ప్రతిష్టలు ఇనుమడించెను. అతడు నిష్ఠతో ప్రభువును సేవించెను. యూదా రాష్ట్రములోని కొండల మీది పూజా మందిరములను, ఆషేరా దేవతా స్తంభములను నాశనము చేయించెను. ఆ రాజు పరిపాలనా కాలము 3వ ఏట కొందరు పెద్దలను పంపి యూదా నగరములందు ధర్మబోధ చేయించెను. వారు బన్హయీలు, ఒబద్యా, జకర్యా, నెతనేలు, మీకాయ. ఆ పెద్దలతో వెళ్ళిన లేవీయులు షెమయా, నెతన్యా, జబద్యా, అసాహేలు, షెమిరామోతు, యెహోనాతాను, అదోనియా, తోబీయా, టొబదోనియా మరియు పెద్దలతో వెళ్ళిన యాజకులు ఎలీషామా, యెహోరాము. వారు ప్రభు ధర్మశాస్త్ర గ్రంథముతో యూదా నగరములెల్లా తిరిగి ప్రజలకు బోధ చేసిరి. ప్రభు యూదా చుట్టుపట్ల గల రాజులనెల్లా భయపెట్టుటచే వారు యెహోషాఫాతుతో యుద్ధము చేయ సాహసింపలేదు. కొందరు ఫిలిస్తీయులు ఆ రాజుకు వెండిని, కానుకలను కొనివచ్చిరి. అరబ్బీయులు 7,700 పొట్టేళ్లను, 7,700 మేకపోతులను కొనివచ్చిరి. యెహోషాఫాతు దినదిన ప్రవర్తమానుడై యూదా మండలమున కోటలను, గిడ్డంగుల పట్టణములను నిర్మించెను. సైన్యము. యెహోషాఫాతు యూదా నగరములలో బలమైన సైన్యములను ఉంచెను. యెరూషలేమున మహావీరుల శిబిరము ఉండెను. తెగల వారీగా ఆ వీరుల వివరములివి. యూదా తెగలకు చెందిన వీరులకు అద్నా మొదటి నాయకుడు. అతని క్రింద 3,00,000 మంది యోధులుండిరి. రెండవ నాయకుడు యెహోహనా క్రింద 2,80,000 మంది వీరులు కలరు. మూడవ నాయకుడు సిక్రి కుమారుడు అమస్యా క్రింద 2,00,000 మంది బలశాలులుండిరి. ఈ అమస్య తన్ను తాను ప్రభు సేవకు అంకితము చేసుకొనెను. బెన్యామీను తెగకు చెందిన వీరులకు మహాశూరుడైన ఎల్యాదా మొదటి నాయకుడు. అతని క్రింద 2,00,000 మంది వీరులు కలరు. వారెల్లరూ డాళ్ళు, విల్లు ధరించిన వారు. రెండవ నాయకుడైన యెహోషాబాదు క్రింద ఆరితేరిన వీరులు 1,80,000 మంది కలరు. ఈ వీరులెల్లరూ యెరూషలేమున వసించుచు రాజును సేవించిరి. వారుగాక యూదా మండలమునందలి ఇతర సురక్షిత పట్టణములలో నివసించు సైనికులను కలరు. పరమగీతము 4వ అధ్యాయము. ప్రియుడు. ప్రేయసి, నీవు మిక్కిలి సుందరాంగివి, మిక్కిలి కోమలాంగివి. మేలి ముసుగు మాటున దాగియున్న నీ కన్నులు పావురముల వలె ఉన్నవి. నీ కురులు గిలాదు కొండల మీద నుండి క్రిందికి దుముకు మేకల మంద వలె ఉన్నవి. నీ దంతములు ఉన్ని కత్తిరించి కడిగి శుభ్రము చేసిన గొర్రె పిల్లల వలె ఉన్నవి. అవి అన్నియు 2 వరుసలుగా తీరి పొందికగా అమరియున్నవి. నీ పెదవులు ఎర్రని పట్టబంధము వలె ఉన్నవి. నీవు మాటలాడినప్పుడు అవి కడు సొబగుగా ఉండును. మేలి ముసుగు మాటున దాగియున్న నీ చెక్కిళ్ళు దానిమ్మ ఫలముల అర్ధభాగముల వలె ఉన్నవి. నీ కంఠము గుండ్రముగా కట్టిన దావీదు బురుజు వలె ఉన్నది. నీ గలహారములు ఆ బురుజు చుట్టూ వ్రేలాడు వేలాది వీరుల కవచముల వలె ఉన్నవి. నీ కుచములు లిల్లీపూల నడుమ మేసడి కవలలైన జింక పిల్లలను పోలియున్నవి. ఉదయవాయువులు వీచినదాకా, చీకట్లు గతించినదాకా నేను గంధరస పర్వతము మీద వసించదను, అగరకొండ మీద నివసించదను.
ప్రేయసి, నీవు సంపూర్ణ సౌందర్యవతివి, నీయందు కలంకమేమియూ లేదు. వధువా, నీవు లెబానోను కొండల మీది నుండి దిగిరమ్ము, లెబానోను కొండ మీద నుండి దిగిరమ్ము. సింగములు, చిరుతపులులు వసించడి అమానా, సెనీరు, హెర్మోను కొండ కొమ్మల మీది నుండి క్రిందికి దిగిరమ్ము. సోదరి వధువా, ఒక్క వాలుచూపుతోనే, ఒక్క కంఠహారముతోనే నీవు నా హృదయమును దోచుకుంటివి. సోదరి వధువా, నీ ప్రేమ నాకు పరమానందము కలిగించుచున్నది. నీ అనురాగము ద్రాక్షారసము కంటెను శ్రేష్టమైనది. నీవు పూసుకొనిన సుగంధముల సౌరభము సకల పరిమళ ద్రవ్యముల సువాసనను మించినది. ప్రేయసి, నీ పెదవుల నుండి తేనెలు జాలువారుచున్నవి. నీ జిహ్వ పాలు తేనెలతో నిండియున్నది. నీ దుస్తులు లెబానోను సురభిలమును గుబాలించుచున్నవి. నా సోదరి, నా వధువు అన్యులు ప్రవేశింపరాని సొంత ఉద్యానవనము వంటిది, అన్యులు సేవింపరాని సొంత జలధార వంటిది. ఆ తోటలో మొక్కలు పెరుగును, అవి దానిమ్మ చెట్ల వలె ఎదిగి శ్రేష్టమైన పండ్లు ఫలించును. అచట జటామాంసి, కుంకుమ పువ్వు, నిమ్మగడ్డి, లవంగము మరియు సాంబ్రాణి చెట్లు పెరుగును. బోలము, అగరు, వివిధ సుగంధములు, పరిమళ ద్రవ్యములు లభించుచుండును. నా సోదరి వధువా, నీవు ఉద్యానవనములోని జలాశయము వంటిదానవు, నీవు నీటి బుగ్గలున్న బావి వంటిదానవు, లెబానోను కొండల నుండి పారు సెలయేరు వంటిదానవు. ఈ జలములు ఆ తోటను తడుపుచుండును. ఉత్తర వాయువు మేల్కొనుగాక, దక్షిణ వాయువు వీచునుగాక. అవి నా వనము మీద వీచి దాని సువాసనలను ఎల్ల ఎడలా విరజిమ్మునుగాక. నా ప్రియుడు తన వనమును కేతించి దానిలోని శ్రేష్ఠ ఫలములను భుజించునుగాక.